10 సంవత్సరాలని గొప్పగా పరిపాలించిన దేశానికే ఆదర్శం లేనటువంటి గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాడు కేసీఆర్కు ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పచెప్తే ధనిక రాష్ట్రాన్ని ఆనాడు 64,000 కోట్ల రూపాయలు ఉంటే 21 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే 64 సంవత్సరాలు ఎన్నో ప్రాజెక్టులు కట్టింది. నాగార్జున సాగర్ అనే శ్రీశైలం చాలా కట్టింది. అయినా కూడా 64 సంవత్సరాల్లో 21 మంది ముఖ్యమంత్రి పరిపాలిస్తే కేవలం 64,000 కోట్ల అప్పు ఉంటే మీరు 10 సంవత్సరాలు ఒక్క ముఖ్యమంత్రి ఇలా 8 లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా? మరి అబద్ధమైతే ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నెలకు 6,000 కోట్ల రూపాయల పైచిలకు ఎందుకు కంతులు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది? గత కాంగ్రెస్ 2000 కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు 2 జూన్ 2014 నాడ సంవత్సరానికి 6,000 కట్టేది. ఇలా నెలకు 6,000 కట్టాల్సి వస్తూ ఉంది. ఇది వాస్తవం కాదా కేసీఆర్ గారు?